అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పితే అది వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తాడు, అందుకే ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పక్కన పెడితే మీకు బిర్యానీ కావాలని ఉంటుంది, అలాంటిదే ఏదైనా. ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్ గా ఇలా కలవడానికి వస్తున్నాను. 2026లో అట్లీస్ట్ 3 films ఆర్ ఆన్ ద లైన్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, పోనీ నేను అడుగుతాను. యాజ్ మీడియా, హౌ డూ యూ ఫైండ్ దీస్ కమెంట్స్? వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళకుంటుంది, చెప్పింది కరెక్ట్. మీరు కూడా మాట్లాడాలి మధ్యలో. అవును, అంటే ఓన్లీ హీరోయిన్స్ మాత్రమే ధోతి, బొట్టు మరి పెట్టుకుని పెళ్ళైనట్టు ఉంగరాలు, మట్టలు కూడా కట్టుకునేవాళ్ళు. మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు మట్టలు పెట్టుకునేవాళ్ళు పెళ్ళైతే, తెలుసుగా మన పూర్వ. అవన్నీ మనం ఫాలో చేయాలి. అలాంటప్పుడు మనం కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు. ఇప్పుడు ఒకప్పుడు చాలా చెట్లుండి చాలా చలిగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. కాబట్టి మనం ఇంకేం లేదు, మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంటుంటాయి. కాకపోతే వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ కాసం ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి, మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి, ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి. సో డూ కమ్ అండ్ షాప్ హియర్. అంటే మీరు ఎప్పుడు కొత్తగానే, మీరు ప్రతిసారి తీసుకున్న కొత్తగా వస్తాను కదా, ఈసారి ఎలాంటిది? అలాగే కొత్తగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని ఆనందింపజేయాలనేది నా టార్గెట్.